టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ పై పాకిస్తాన్ దారికొచ్చింది. ఐసీసీ హెచ్చరికతో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకుంది. మ్యాచ్ ఆడకుంటే 1500 కోట్ల జరిమానా కట్టాలని హెచ్చరించింది ఐసీసీ. దీంతో పాక్ యూటర్న్ తీసుకుంది. మ్యాచ్ జరగనుండడంతో ఐసీసీ సహా గ్లోబల్ బ్రాడ్కాస్ట్ కు దాదాపు 1500 కోట్ల ఆదాయం మిగిలింది. మ్యాచ్ రద్దయి ఉంటే మీడియా భాగస్వామి జియో హాట్స్టార్ కి ఐసీసీ భారీ పరిహారం ఇవ్వాల్సి వచ్చేది. రైట్, భారత్ పాక్ మ్యాచ్ తో జరిగే బిజినెస్ పై మరిన్ని డీటెయిల్స్ అనిల్ యాదవ్ అందిస్తారు. అనిల్, అప్డేట్స్ ఏంటి? మౌనిత, భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడడానికి యూటర్న్ తీసుకుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒప్పందాలు జరిగాయి. దీంట్లో కీలక సమావేశం జరిగినటువంటి దాంట్లో యూటర్న్ అయితే తీసుకుంది పాకిస్తాన్. దీంతో ఐసీసీతో పాటు గ్లోబల్ అంటే మనకి ఓవరాల్గా ఉన్నటువంటి గ్లోబల్ బ్రాడ్కాస్టర్లకి కూడా భారీగా ఆదాయం సమకూర్చేటువంటి ఆలోచనలో ఉన్నారు. దాదాపు 1500 కోట్లకు పైగా కూడా రెవెన్యూ ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంతో పాటు చాలా వరకు బిజినెస్కి సంబంధించినటువంటి ఏరియాలో అక్కడ అంటే పాకిస్తాన్ భారత్ మ్యాచ్ అంటేనే ఎక్కువగా పబ్లిక్ చూస్తుంటారు, ఎక్కువ క్రికెట్ అభిమానులు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా కూడా బ్రాడ్కాస్టర్లకి ఇది ఒక ఆదాయం భారీ ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అన్ని మ్యాచ్లతో పోలిస్తే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే కొంత ఎక్కువగా చూస్తుంటుంటారు. ఎక్కువగా చూడడం వల్ల ఇటు జియో హాట్స్టార్కి సంబంధించి కానీ మరే ఇతర మాధ్యమాలకు సంబంధించి కానీ సబ్స్క్రైబర్లు పెరుగుతుంటారు. దీంతోపాటు ఇటు సోషల్ మీడియాలో కూడా ఇటు డిఫరెంట్ ప్లాట్ఫామ్ వేదికగా కూడా ఈ మ్యాచ్కి సంబంధించిన రీల్స్ కానీ మ్యాచ్కి సంబంధించినటువంటి అన్ని సన్నివేశాలను కూడా పెద్ద ఎత్తున చూస్తారు. కాబట్టి దీనివల్ల ఎక్కువ రెవెన్యూ ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ ఐసీసీకి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఈ మ్యాచ్ కనుక జరగనట్లయితే పాకిస్తాన్ ఇండియాకి సంబంధించినటువంటి మ్యాచ్ గిట్లా ఈరోజు అంటే ఈ నెల 15న జరిగిన మ్యాచ్ కనుక జరగనట్లయితే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించేటువంటి అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు జియో హాట్స్టార్తో పాటు మరికొన్ని మాధ్యమాలకు దాదాపు 1500 కోట్ల పైగా కూడా అదనంగా అంటే ఐసీసీ చెల్లించేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు ప్రజెంట్ మనకి మ్యాచ్ ఎట్టకేలకు యూటర్న్ తీసుకున్నారు. ఈ నెల 15న మ్యాచ్ జరగబోతుంది. కాబట్టి అక్కడ హోస్ట్ చేసేటువంటి కంట్రీకి కూడా శ్రీలంక దేశానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మ్యాచ్ చూడడానికి ఎక్కువగా వివిధ దేశాల నుంచి వెళ్తుంటారు. అక్కడి వారు కూడా అక్కడ టికెట్స్కి సంబంధించి కానీ ఫుడ్కి సంబంధించి కానీ రూమ్స్ హోటల్స్ ఇట్లా డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా ఇట్లా డిఫరెంట్ సోర్సెస్ను ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కాబట్టి పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మరోవైపు ఒక్కొక్క యాడ్ అంటే అన్ని మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్లో ఎక్కువగా వ్యూవర్షిప్ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క యాడ్కి దాదాపు 20 నుంచి 30 లక్షలు ఒక 10 సెకండ్ల యాడ్ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించి కానీ ఏదైనా అడ్వర్టైజ్మెంటు ఒక 10 సెకండ్ల నుంచి 20 సెకండ్లకే దాదాపు 20 నుంచి 30 కోట్లు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ఓవరాల్గా యాడ్లకు సంబంధించి 2 నుంచి 300 కోట్ల ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు ఐసీసీ బ్రాడ్కాస్టర్లతో పాటు ఇంకా ఇతర క్రికెట్ బోర్డుకి సంబంధించి కూడా ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అటు పీసీబీకి కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కానీ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కానీ ఇటు బీసీసీఐ కానీ ఇట్లా అన్ని క్రికెట్ బోర్డులకు కూడా కొంత రెవెన్యూ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మరోవైపు డిజిటల్ ఇటు టీవీ ప్లస్ డిజిటల్ అండ్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా సబ్స్క్రైబర్లతో పాటు ఎక్కువగా వ్యూవర్షిప్తో పాటు ఆ యొక్క జరిగేటువంటి మ్యాచ్ రోజు మాత్రం ఎక్కువ పూర్తిగా సబ్స్క్రైబర్లతో పాటు అక్కడ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా రెవెన్యూ ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మరోవైపు ఎక్కువగా మాత్రం ఈ మ్యాచ్కి సంబంధించి మాత్రం ట్రాన్స్పోర్ట్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ వల్ల కూడా ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఈ మ్యాచ్కి సంబంధించి మాత్రం రద్దయితే మాత్రం ఇతర క్రికెట్ బోర్డుతో పాటు పాకిస్తాన్ పైన ఎక్కువగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉండేది. కానీ ఎట్టకేలకు వారు యూటర్న్ తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా ప్లేస్లోనే ఉన్నారు. ఇటు క్రికెట్ బోర్డుకి సంబంధించి అటు హోస్ట్ చేసే కంట్రీ కూడా పూర్తిగా ఆదాయం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాతో పాటు ఇటు టీవీ డిజిటల్ ఇటు రీల్స్కి సంబంధించి కానీ తర్వాత బిజినెస్కి సంబంధించి కానీ అటు జియో హాట్స్టార్కి సంబంధించి కానీ మరి కొంత
ఇతర మాధ్యమాలకు సంబంధించి మాత్రం పూర్తిగా అంతా కూడా ఆదాయం ఎక్కువగా సమకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోజు సండే కాబట్టి, ఈవెన్ సండే రోజు ఎక్కువగా ఖాళీగా ఉంటారు, ఆఫీసులు కార్యాలయాలు అన్నీ కూడా సెలవు దినం కాబట్టి ఇంకా ఎక్కువగా రెవెన్యూ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద మాత్రం పాక్ యూటర్న్తో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడంతో మాత్రం భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ కి సంబంధించి మాత్రం 1500 కోట్లకు పైగా కూడా ఆదాయం అంచనా వేస్తున్నారు. సో ఆదాయం ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే కూడా క్రికెట్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే యూఏఈ కానీ ఇటు ఇప్పుడు ఉన్నటువంటి నెదర్లాండ్ చిన్న చిన్న టీమ్స్ ఉన్నాయి ఈ T20 వరల్డ్ కప్లో. సో ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగింది ఇండియా. రెండు దేశాల్లో సంయుక్తంగా జరుగుతున్నాయి, ఇటు భారత్ అండ్ శ్రీలంకలో జరుగుతున్నాయి కాబట్టి. సో శ్రీలంక కొలంబోలో ఈ నెల 15న జరిగేటువంటి ఈ యొక్క హై వోల్టేజ్ మ్యాచ్కి సంబంధించి మాత్రం బిజినెస్ పరంగా, అటు జియో హాట్స్టార్ పరంగా, వ్యూవర్షిప్ పరంగా, అటు సోషల్ మీడియా పరంగా మాత్రం మొత్తం భారత్ పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి ఎక్కువగా ఉండబోతుంది. సో దీనివల్ల ఎక్కువగా బిజినెస్ సంబంధించి మాత్రం లాభాల బాటలోనే ఐసీసీ కానీ ఇతర క్రికెట్ బోర్డులకు సంబంధించి ఉండేటువంటి అవకాశం ఉంది. మామూలుగా